ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి బయటపడ్డ ఆధారాలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని, లోక్సభ ఎన్నికల తర్వాత ఖాయంగా జరిగే పరిణామం ఇదని ఇటీవల బీఆర్ఎస్ నేతలు ఓ చర్చ లేవనెత్తారు. అయితే మోదీని పెద్దన్న అని రేవంత్ రెడ్డి అన్నారని, అంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలని కూడా వారు లాజిక్ తీశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని విడిచిపెడతారా, బీజేపీలోకి వెళ్ళి పునీతులవుదామనుకుంటున్నారా అనే విషయం పక్కన పెడితే, ఆ ప్రచారంతో ఏ పార్టీకి ఎంత లాభం ఉన్నది అనేది ఇప్పుడు ముఖ్యమైన అంశం. బీజేపీ కాంగ్రెస్ ఒకటే, అందుకే ఆ రెండు పార్టీలు ఓటు వేయకుండా మాకే వేయండి అని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ఆరోపణలు కొంతవరకు బీఆర్ఎస్లకు లాభం చేకూర్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల బీజేపీ నేతలు కూడా ఇవే కామెంట్లు చేశారు. అక్కడ బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకుంటుందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీలోకి వస్తారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల పలు సందర్భాల్లో ప్రస్తావించారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచడానికని తెలుస్తుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు చెప్పడంలో ఆంతర్యం ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా. పార్టీలను చేల్చడం, రాజకీయ స్వలాభం కోసం ప్రభుత్వాన్ని కోల్చడం తమకు అలవాటని చెప్పినట్టు కదా. అంటే ఇక్కడ బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందనే కదా. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే అంశాలు హైలైట్ అవ్వడం విశేషం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.